హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంట్రడక్షన్ టు సి అనే ఒక కాన్సెప్ట్ చూద్దామండి. ఓకేనా? ఇంట్రడక్షన్ టు సి. చూడండి, ఇక్కడ సి ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. సి ఈజ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సి అనేది హై లెవెల్ లాంగ్వేజ్, అదేవిధంగా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో నెక్స్ట్, సి ఈజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచ్ ఇన్ 1972 ఎట్ AT&T బెల్ ల్యాబ్స్. ఓకే. సో 1972లో సి లాంగ్వేజ్ కనుక్కున్నారు. ఆ పేరేం పేరండి? అతని పేరు డెన్నిస్ రిచ్. ఓకే. సో సి ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఆల్గాల్ అండ్ BCPL. ఓకే. అంటే సి లాంగ్వేజ్ కంటే ముందు రెండు లాంగ్వేజెస్ ఉండేటి. ఒకటి ఆల్గాల్, రెండోది BCPL. సో ఇక్కడ BCPL అంటే బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఆల్గాల్ నుంచి BCPL నుంచి మనకు సి అనేది వచ్చింది అన్నట్టు. నెక్స్ట్, సి లాంగ్వేజ్ is also mid-level language because it supports high-level features and lower-level features. Okay. Next one, C is portable. So that is, software is written in for one computer can be run in any computer. సో ఇక్కడ C is portable అంటే ఏంటంటే, C యొక్క సాఫ్ట్వేర్ను మనం ఏ కంప్యూటర్లోనైనా ఏ సాఫ్ట్వేర్లోనైనా రన్ చేయవచ్చు. అంటే ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా సి లాంగ్వేజ్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్, C is an extensive language. C is powerful language. Okay. అదేవిధంగా it is a application development language. So this is called all about the introduction to C language. Okay. Next one, C is a case sensitive language, that is upper and lower case. So the characters are different. Generally statements are typed in lower case. సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సి లాంగ్వేజ్ అనేది ఒకటి కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే స్మాల్ లెటర్స్ ఉన్న దగ్గర స్మాల్ లెటర్స్ రాయాలి, క్యాప్ లెటర్స్ ఉన్న దగ్గర క్యాప్ లెటర్స్ రాయాలి. నెక్స్ట్, సి ఈజ్ ఫ్రీ ఫార్మ్ లాంగ్వేజ్, దట్ ఈస్ స్టేట్మెంట్స్ కెన్ బి రిటన్ ఇన్ వన్ లైన్ ఆర్ ఇట్ కెన్ బి స్ప్లిట్ ఇంటూ మల్టిపుల్ లైన్స్. సో మనము ఒక లైన్లో రాయవచ్చు, రెండు లైన్లో కూడా రాయవచ్చు. సో ఈ లెఫ్ట్ సైడ్ స్లైడ్లో ఏం చెప్తున్నానంటే, సి అనేది హై లెవెల్ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. 1972లో కనుక్కున్నారు. 1972లో డెన్నిస్ రిచ్ అనే శాస్త్రవేత్త AT&T బెల్ ల్యాబ్స్ లో కనుక్కున్నారు. సో సి ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఆల్గాల్, BCPL. సో సి అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, పోర్టబుల్, ఎక్స్టెన్సిబుల్ లాంగ్వేజ్, పవర్ఫుల్ లాంగ్వేజ్, అప్లికేషన్ డెవలప్మెంట్ లాంగ్వేజ్, కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ లాంగ్వేజ్. ఓకే. సో నెక్స్ట్ వన్, సి ఈజ్ అ మాడ్యులర్. ఇట్ ఈస్ అ మాడ్యులర్. సో నెక్స్ట్ వన్, లార్జ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మేక్ ప్రోగ్రామింగ్ టాస్క్ ఈస్ సింపుల్. ఒకసారి ఇక్కడ నేను మీకు హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ చెప్తాను. చూస్తున్నాం హిస్టరీ ఆఫ్ ANSI. ఒకసారి ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ అన్ని ఇయర్స్ ఉన్నాయి. 1960, 1967, 1970, 1972, సో ఆన్ అప్ టు 1999. రైట్ సైడ్, సో ఇక్కడ చూడండి, 1960లో ఆల్గాల్ ఈజ్ డెవలప్డ్ బై ఇంటర్నేషనల్ గ్రూప్. ఓకే. 1967 BCPL is developed by Martin Richards. Okay. 1970 B language is developed by Ken Thompson. So after completion of this three, traditional C is invented, that is by Dennis Rich in 1972. Okay. So tarvata in the 1978 K and R C will be developed. So ఒకసారి ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ సి తర్వాత కే అండ్ RC వచ్చింది, ANSI C వచ్చింది, ANSI C ISO C వచ్చింది, C99 కూడా వచ్చింది. సో ఇక్కడ కే అండ్ ఆర్ అనేది 1978లో తీసుకున్నారు, కెర్నింగ్ అండ్ రిచ్. ANSI C అనేది 1989లో ANSI కమిటీ డెవలప్ చేశారు. ANSI ఆర్ ISO C అనేది 1990లో ISO కమిటీలో చేశారు. అదేవిధంగా C99 అనేది 1999లో డెవలప్ చేశారు, అదేవిధంగా స్టాండర్డైజేషన్ కమిటీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే.